అంతా సొంత బాక 2,86,000 కోట్ల 389 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంటు తొలి 4 నెలలకు 1,08,052 కోట్లు, కొన్ని మరీ పెంచి మరికొన్ని తగ్గించి అంతా గొప్పగా చూపించిన ఆర్థిక మంత్రి. వైకాపా ప్రభుత్వ బడ్జెట్ మమ. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి జగన్కు బడ్జెట్ ప్రతులు అందిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రేషన్ బియ్యానికి విధిల్చుడే, నిరుపేదలపై జగన్ ప్రేమ అంతే, డబ్బు కేంద్రానిది, డప్పు రాష్ట్రానిది, ఇది జగనన్న కాలనీలో ఊళ్ళ కథ. 4వ వంతు అప్పులు తీర్చేందుకు కార్పొరేషన్లు రుణభారం ఇంకా అదనం, ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే, జగన్ హయాంలో నీరుగారిన జలయజ్ఞం. మొత్తం బడ్జెట్ 2,86,389 కోట్లు, రాబడి 81,037 కోట్లు, రెవెన్యూ వసూలు 2,05,352 కోట్లు, ఖర్చులు రుణాలు అడ్వాన్సులు 536 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, రుణాల చెల్లింపులు 25,212 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లు, ద్రవ్య లోటు 55,817 కోట్లు. ఈ గ్రాఫ్లు ఇవన్నీ బాగా రాస్తాడు ఈనాడు. కానీ ఈ రెవెన్యూ లోటుకు, ఈ ద్రవ్య లోటుకు కారణం ఎవరు అన్నది మాత్రం చెప్పాడు. నిన్న అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు చెప్పారు కదా, తాము అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు చేసిపోయిన అప్పులే ఇంచుమించు 2 లక్షల కోట్లకు పైన, మొత్తం అప్పు ఇంచుమించు 4 లక్షల కోట్లు, అంటే మా హయాంలో చేసింది కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే అని. మరి ఆ లెక్కలు కూడా చూపిస్తే బాగుండుగా. ఈ ద్రవ్యలోటుకు కారణమైంది, పైగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తున్నప్పుడు జనరల్గా అప్పులు అవుతాయి. మరి దాంతోపాటు పోర్టులు డెవలప్ చేస్తున్నారు, తర్వాత ఉద్దానం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను కంప్లీట్ చేసిరు, భోగాపురం ఎయిర్పోర్టు, గ్రాఫిక్స్ రాజధానితో మాయ చేసిన చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ జగన్ చేసింది చాలా ఎక్కువ. కానీ ఇవేవి మన పేపర్లలో రాస్తే అది ఈనాడు ఎందుకు అవుతుంది. అందుకే పదే చెప్తుంటా నేను, ఇంగితం లేనోడు పేపర్ పెట్టుకుంటే ఈనాడు పేపర్ లెక్క ఉంటుందని. ఇంకా ఇదంతా సపోర్ట్ కొట్టండి అని చెప్పి మరి వారితో కొట్టించారు. నిజానికి ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, ప్రభుత్వ నిర్వహణకు ఖర్చు చేయాలన్నా చట్టసభల అనుమతి తీసుకోవాలి. దానికోసమే ఆర్థిక మంత్రి బుధవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించారు. ఈ స్కోత్కర్ష మధ్య ప్రభుత్వ రాబడి, ఖర్చులు, అప్పులు, రెవెన్యూ, ద్రవ్యలోటు అంచనాలతో మాత్రమే సాదాసీదాగా ఈ ప్రక్రియను ముగించేశారు. 2019లో చంద్రబాబు దిగిపోయే టైంకి కేవలం 78 కోట్లేమో అకౌంట్లో ఉన్నాయని చెప్పి యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు మాట్లాడినారు. అసలు ఇన్ని నవరత్నాలు, ఇన్ని ఖర్చులు పెట్టి ప్రజలకు సంక్షేమం ఎట్లిస్తారు అని చెప్పి సవాలు చేసిన పరిస్థితులు అప్పట్లో. అట్లాంటి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇంచుమించు 2.5 లక్షల కోట్లకు పైగా కేవలం సంక్షేమానికే ఖర్చు పెడుతున్నారంటే మరి జగన్ ధైర్యానికి ఏం చెప్తారు ఈ పత్రికలు? ఇవన్నీ రాయం మనం ఎంతసేపు. అంటే ఇదే చంద్రబాబు నాయుడు నవరత్నాలకు మించి ఇంటింటికి 60,000 చొప్పున అయినా ఇస్తాం, 4 పిల్లలను కానండి ఒకరొకరికి 15,000 చొప్పున ఇస్తాం, రైతులకు ఇప్పుడు జగన్ ఇస్తుంది కేవలం 13,000, మేము 25,000 ఇస్తాం అని చెప్పి ఫిగర్స్ డబల్ చేసినా సరే అవన్నీ మనకు వినసొంపుగా మిరిమిట్లు గొలిపేలాగా ఉంటాయన్నమాట ఆ పథకాలన్నీ. ఇదే బడ్జెట్ మీద ఆంధ్రజ్యోతి అయినా ఏం రాసినో చూద్దాం. అప్పు చేసి చిప్పకూడు, జగన్ సర్కారు బడ్జెట్ సారాంశం ఇదే. 5 ఏళ్లుగా అప్పులే ఆలంబనగా పాలన, 2,86,000 కోట్లతో బుగ్గన బడ్జెట్. ఇందులో 1,20,000 కోట్లు అప్పులే ఆధారం. మంగళవారం అప్పులు అంచనాలే 81,000 కోట్లు, మరో 40,000 కోట్లు వివిధ మార్గాల్లో తేవాల్సింది. కేవలం అప్పుల కోసం రెవెన్యూ లోటుకు కోత, రాష్ట్ర ఆదాయంపై లేనిపోని గొప్పలు. 4 నెలల కాలానికి 95,463 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్. తిందాం ఏం తెచ్చుకొని తిందామంటే అప్పు తెచ్చుకొని తిందాం. తెచ్చిన అప్పు ఎలా తీరుద్దాం, ఆ తిప్పలు వచ్చే ప్రభుత్వాలవి, ఓట్లేసే జనాలవి, తిని పారిపోవడమే మన పని. మరి చంద్రబాబు నాయుడు వచ్చినాక దీన్ని సకదిద్దుతారా? అది మాత్రం చెప్పరు. మనకంటే ఎక్కువ ఇచ్చినా సరే హామీలు అవన్నీ మన పేపర్లలో రాసుకోం. బుగ్గన బడ్జెట్ క్లాసు, లెక్చరర్ను తలపించిన ఆర్థిక మంత్రి, చదవడం, సభ్యులకు తిరిగి వివరించడం, సూచనల కోసం సీఎం వైపు చూపులు, సుదీర్ఘ వివరణలతో 2 గంటలకు పైగా స్పీచ్, శాసనమండలిలో 35 నిమిషాలకే ముగించిన అమర్నాథ్. పొంతనలేని పెద్దల ప్రస్తావన, బడ్జెట్లో బుగ్గన గొప్పలపై సర్వత్రా విమర్శలు, సాగుకు స్పష్టత కరువు, రైతు సంక్షేమ పథకాలకు మంగళం, ఓటాన్ అకౌంట్కు బడ్జెట్పై రైతుల్లో నిరాశ.
ఇది ఈయన పైత్యం కదా. ఇక సాక్షిలో దిశలో ఏం రాసినారో చూద్దాం. ఇదే బడ్జెట్ మీద. బడ్జెట్ 2,86,389 కోట్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు. మూలధన వ్యయం 30,530 కోట్లు. ద్రవ్యలోటు 24,817 కోట్లు. రెవెన్యూ లోటు 24,758 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు ఇట్లా: ఉచిత పంటల బీమా కోసం 3,411 కోట్లు. 0 వడ్డీ రుణాలకు 1,835 కోట్లు. జగనన్న విద్యా దీవెనకు 11,900 కోట్లు. జగనన్న వసతి దీవెన 4,267 కోట్లు. జగనన్న పాల వెల్లువ కోసం 2,697 కోట్లు. వైఎస్ఆర్ బీమా 650 కోట్లు. నేతన్న నేస్తం కోసం 953 కోట్లు. కళ్యాణమస్తు షాదీ తోఫాతో 350 కోట్లు. జగనన్న తోడు 3,374 కోట్లు. వాహనమిత్రకు 1,305 కోట్లు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇంకా మొత్తం అంచనాల గురించి ఇందులో రాశారనమాట. ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు జిఎస్డిపిలో 1.5% మేర ఉంటుందని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51% మేర ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశారు. ఇది దిశ పేపర్లో వచ్చిన కథనం. నెక్స్ట్ సాక్షిలో దీన్ని ఏం రాసిండ్రు అంటే 7 రంగుల ఆంధ్రధనస్సు, రోటీ కపడా ఔర్ మకాన్, ఎవరు అవునన్నా కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత. అవి అందుబాటులో ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపక్రమిస్తుంది. వీటిని విస్మరించి గ్రాఫిక్స్తో ఎన్ని మేడలు కట్టినా అవి నీట మూటలేనని చరిత్ర చెబుతోంది. ప్రజల ఆనందాన్ని, వారి బాగోగులను చూసి ఆనందించేవాడే అసలైన పాలకుడని కూడా చరిత్ర వెల్లడిస్తోంది. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాసడగా నిలిచినప్పుడే ప్రజారంజక పాలన అనిపించుకుంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాల్లో చేయూత అందిస్తే చాలు ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తారని విశ్వవ్యాప్తంగా విఖ్యాత ఆర్థిక నిపుణులు నొక్కి వక్కానిస్తుండడం తరచూ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభ్యున్నతికే ఎన్నో దేశాలు, రాష్ట్రాలు సతమతం అవుతున్న వేళ అంతకు మించిన సంక్షేమాభివృద్ధిని సాకారం చేస్తూ మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. నవరత్నాల పథకాల, సప్త స్వరాల లాంటి థీమ్ల ద్వారా ప్రజలు మరో మెరుగైన జీవనాన్ని అందించాలనే తాపత్రయం బడ్జెట్లో కళ్ళకు కడుతోంది. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా 2,86,000 కోట్ల బడ్జెట్తో ఓటాన్ అకౌంటు. విద్యా, వైద్యం, వ్యవసాయం, సాగునీటికి ప్రాధాన్యం. ద్రవ్య రెవెన్యూ లోటు తగ్గించే చర్యలు. 4 నెలలకు 88,215 కోట్ల వ్యయానికి ప్రతిపాదన. రంగాల వారీగా విద్యకు 33,898 కోట్లు. ఒకసారి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలను తీసుకుంటే చాలా ఎక్కువ. నిజానికి 33,898 కోట్లు అంటే ఇందులో స్కూల్ పిల్లల బ్యాగులు, తిండికి, బూట్లకు, టైలకు, తర్వాత టీచర్ల శాలరీలు అన్నీ కలిపితే 33,898 కోట్లు. అంటే ఇంచుమించు 30% పైగానే విద్యారంగానికి కేటాయిస్తుంది. గ్రేటే కదా. ఇదే వైద్య రంగానికి 18,000 కోట్లు ఇంచుమించు. తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ చూడండి, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటికి ప్రాధాన్యం అన్నారు కదా. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే విద్యకు, వైద్యానికి కేసీఆర్ సర్కార్ మంగళం పాడింది. ఓన్లీ సాగునీటికి ప్రాధాన్యం పేరుతో కాళేశ్వరం లాంటి కూలిపోయే కట్టడాలను కట్టి తెలంగాణను దివాలా దించింది కేసీఆర్ సర్కార్. మరి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. విద్య బ్రహ్మాండంగా ఉంది, వైద్యం కూడా ఇంటింటికి గడప గడపగా అని చెప్పి చేరుస్తున్నాడు, సాగునీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక సంక్షేమం అంటే ఇదే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా ఇవే. దీనికి తోడు సామాజిక న్యాయం, ఉచిత న్యాయం కల్పించినప్పుడే ప్రజలు ఫ్రీగా ఫీల్ అవుతారు, ఫ్రీగా. మొదటి రెండింటినైతే వైఎస్ జగన్, అది న్యాయం అనేది ఈయన చేతుల్లో లేని వ్యవహారం కాబట్టి అది వదిలేద్దాం. ఈ రెండింటి మీద అయితే ఫోకస్ చేసినట్టే కదా. అయినా కానీ మనకు రాజధాని లేదు, అరాచక పాలన, ఫ్యాక్షనిస్ట్ పాలన, కడప రౌడీయిజం, గూండాయిజం అని చెప్పి కథనాలు రాస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది బడ్జెట్కు సంబంధించిన వ్యవహారం.